తెలుగు సినీ ఇండస్ట్రీ ఇది కేవలం రంగుల ప్రపంచం మాత్రమే కాదు. వందల కోట్ల వ్యాపారం, వేల మంది శ్రామికుల కష్టం, లక్షలాది మంది అభిమానుల భావోద్వేగం. ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక యుద్ధం జరుగుతుంది. ఆ వార్లో గెలిచిన వారే రాజులు, నిలబడిన వారే స్టార్లు. మన టాలీవుడ్ లో హీరోలను వారి మార్కెట్ స్టామినాను బట్టి టైర్ 1, టైర్ 2 అని వర్గీకరించడం ఒక ఆనవాయితీగా వస్తోంది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి వారు టైర్ 1 క్లబ్ లో గ్లోబల్ స్టార్లుగా వెలుగొందుతుంటే, వారి తర్వాతి స్థానంలో ఉండే టైర్ 2 హీరోల మధ్య ఇప్పుడు ఒక ఆసక్తికరమైన పోరు సాగుతోంది. ఆ పోరులో అందరినీ వెనక్కి నెట్టి తాను ఒక నేచురల్ స్టార్ మాత్రమే కాదు, బాక్స్ ఆఫీస్ సూపర్ స్టార్ అని నిరూపించుకుంటున్నారు నాని. ఇంతకీ ఒక హీరోను నెంబర్ 1 అని ఎలా డిసైడ్ చేస్తారు? కేవలం అందం ఉంటే సరిపోదు, కేవలం నటన వస్తే సరిపోదు. ఆ హీరో సినిమా వస్తోంది అంటే చాలు థియేటర్ల వద్ద జనం క్యూ కట్టాలి, బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురవాలి. అన్నింటికీ మించి మినిమం గ్యారంటీ అనే నమ్మకం ప్రేక్షకుల్లో కలగాలి. ఈ కొలమానాలన్నింటినీ బేరీజు వేస్తే ప్రస్తుతం టైర్ 2 హీరోల్లో నాని అగ్రస్థానంలో నిలిచారని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు టైర్ 2 రేసులో చాలా పేర్లు వినిపించేవి. నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, రామ్ పోతినేని, నితిన్, శర్వానంద్, ఇలా ఒక పెద్ద జాబితానే ఉండేది. కానీ కాలక్రమంలో మార్కెట్ సమీకరణాలు మారిపోయాయి. నాగ చైతన్య ఇటీవల తండేల్ వంటి సినిమాలతో భారీ అంచనాలు క్రియేట్ చేసినా, విజయ్ దేవరకొండకు యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉన్నా, బాక్స్ ఆఫీస్ వద్ద నిలకడైన వసూళ్లను సాధించడంలో నాని రూటే సపరేట్ గా కనిపిస్తోంది. నాని సినీ జర్నీని గమనిస్తే అది ఏ ఒక్క రాత్రితోనో వచ్చిన విజయం కాదు. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టి అష్టాచమ్మాతో హీరోగా పరిచయమై నేడు 100 కోట్ల క్లబ్ లో చేరటం వరకు ఆయన పడ్డ కష్టం అసామాన్యం. నాని సినిమా అంటే కనీసం 50 నుంచి 60 కోట్ల మార్కెట్ గ్యారంటీ అనే స్థాయికి ఆయన చేరుకున్నారు. దసరా సినిమాతో ఆయన ఏకంగా 100 కోట్ల క్లబ్ లో చేరి అందరికీ షాక్ ఇచ్చారు. టైర్ 2 హీరోల్లో 100 కోట్లు వసూలు చేయడం అంటే అది మామూలు విషయం కాదు. నాని సక్సెస్ సీక్రెట్ ఏంటో తెలుసా? మిగిలిన హీరోలు కేవలం మాస్ ఇమేజ్ కోసమో లేదా లవ్ స్టోరీల కోసమో పాకులాడుతుంటే, నాని మాత్రం కథను నమ్ముకుంటారు. ఒక జెర్సీలో తండ్రిగా కనిపిస్తారు, శ్యామ్ సింగ్ రాయ్లో బెంగాలీ విప్లవకారుడిగా మెరిపిస్తారు, అంటే సుందరానికిలో బ్రాహ్మణ యువకుడిగా నవ్విస్తారు, మళ్లీ దసరాలో ఊర మాస్ లుక్ లో భయపెడతారు. ఈ వైవిధ్యమే ఆయనను అందరికంటే ముందు వరుసలో నిలబెట్టింది. విజయ్ దేవరకొండకు ఉన్న పాన్ ఇండియా అపీల్, సిద్ధు జొన్నలగడ్డ సాధించిన టిల్లు స్క్వేర్ రికార్డులు, అడవిశేష్ తనదైన థ్రిల్లర్ జోనర్ తో సంపాదిస్తున్న క్రేజ్, ఇవన్నీ నాని పీఠాన్ని సవాల్ చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా సిద్ధు జొన్నలగడ్డ లాంటి యువ హీరోలు 100 కోట్ల మార్కును టచ్ చేయడం నాని వంటి సీనియర్ టైర్ 2 హీరోలకు హెచ్చరిక లాంటిదే. అయినప్పటికీ నాని తన సినిమాల ఎంపికలో చూపిస్తున్న పరిణితి ఆయనను సేఫ్ జోన్ లో ఉంచుతోంది. నాని కేవలం లోకల్ మార్కెట్ మీద మాత్రమే కాదు, ఓవర్సీస్ లో కూడా తిరుగులేని పట్టు సాధించారు. అమెరికా బాక్స్ ఆఫీస్ వద్ద అత్యధిక $1 మిలియన్ సినిమాలు ఉన్న హీరోల్లో టైర్ 1 స్టార్లతో సమానంగా నాని పోటీ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఫలితం ఎలా ఉన్నా ఓవర్సీస్ లో నాని సినిమా అంటే కనీసం $1 మిలియన్ వస్తాయనే నమ్మకం బయ్యర్లో ఉంది. ఈ నమ్మకమే ఆయనను నెంబర్ 1 రేసులో నిలబెట్టింది. ఇక నాని ప్రస్తుత లైనప్ చూస్తుంటే అది మరింత ఉత్కంఠగా ఉంది. ఒకవైపు తన రెగ్యులర్ జోనర్ ను టచ్ చేస్తూనే, మరోవైపు రణబాలి వంటి వైవిధ్యమైన సినిమాలతో ప్రయోగాలు చేస్తున్నారు. ఇందులో ఆయన తన స్నేహితుడు విజయ్ దేవరకొండతో కలిసి పనిచేస్తుండడం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. మొత్తానికి టైర్ 2 హీరోల సింహాసనంపై నాని తన ముద్రను బలంగా వేసుకున్నారు. కలెక్షన్స్ పరంగా, కథల ఎంపిక పరంగా, ప్రేక్షకుల్లో ఉన్న నమ్మకం పరంగా ఆయనను ప్రస్తుతానికి మించిన వారు లేరనేది వాస్తవం. కానీ సినిమా ఇండస్ట్రీ అంటేనే అస్థిరమైనది. ఇక్కడ ప్రతి శుక్రవారం ఒక కొత్త లెక్క పుడుతుంది. రేపు తండేల్తో చైతన్య లేదా మరో సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ కొడితే సమీకరణాలు మారిపోవచ్చు. కానీ అప్పటి వరకు మాత్రం నేచురల్ స్టార్ నానియే ఈ రేసులో బాస్. వరుస విజయాలతో దూసుకుపోతున్న నాని భవిష్యత్తులో టైర్ 1 హీరోలకు కూడా సవాల్ విసిరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటే ప్రేక్షకులు ఇప్పుడు స్టార్డమ్ కంటే కంటెంట్ కే పట్టం కడుతున్నారు. ఆ కంటెంట్ ఉన్న కథలను పట్టడంలో నాని సిద్ధహస్తుడు. సో నేచురల్ స్టార్ నాని నుంచి గ్లోబల్ స్టార్ గా మారే వరకు ఆయన ప్రయాణం ఇలాగే అప్రతిహతంగా సాగాలని కోరుకుందాం. నాని రాబోయే సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మరిన్ని మ్యాజిక్లు చేయాలని ఆశిద్దాం.